కంకిపారు మండలం కోమటిగుంటలకు తెన్నేరు రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పెనుమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కోమటిగుంటలకు తెన్నేరు రోడ్ మొదటి స్ట్రెచి 1 కిలోమీటర్ రోడ్ ని అభివృద్ధి చేయడానికి 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో 1 రూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి కేటాయించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్ద పీట వేయటం జరిగిందని, ఈ సంవత్సర కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటం జరిగిందని బోడే ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, కంకిపారు మండల పార్టీ అధ్యక్షులు సుధిమల్ల రవీంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నేదనయ్య, ఉద్దంతి కుటుంబరావు, యార్లబెడ్డ రాజబాబు, తుమ్మలపల్లి హరికృష్ణ, వనకూరు విక్రమ్, జగదీష్, ముప్పారాజా, పులికామేశ్వరరావు, చిత్తూరి నాగేశ్వరరావు, సంగేపురంగారావు, మంగంపల్లి కళ్యాణి, దండమూడి లక్ష్మి, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెన్నేరు కోమటిగుంటలాకుల రోడ్డు మొదటి స్ట్రెచ్ 1 కిలోమీటర్ రోడ్డుని అభివృద్ధి చేయడానికి 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు నరక యాతన పడ్డారు ఈ యొక్క రోడ్డు పైన. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఒక నరకప్రాయంగా ఉండేది. ఈరోజు 1,80,00,000 ఉప్పులూరు, వేల్పూరు, కోమటిగుంట టు జగన్నాథపురం దాకా అంటే 1 కిలోమీటర్ దూరం వరకు ఈ రోడ్డు ముందు ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాగే కాటూరు, ముదునూరు, నాగన్నగూడెం, పునాదిపాడు అంటే కంకిపాడు నుంచి ఎయిర్పోర్టు వెళ్ళే పునాదిపాడు, కేసరపల్లి రోడ్డుకి మొత్తం 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే మిగిలిన ఈ రోడ్డు ఏదైతే ఉందో కోమటిగుంటలాకులు, ఉప్పులూరు రోడ్డు రాబోయే 1-2 నెలల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కేటాయించి పూర్తి స్థాయిలో తెన్నేరు రైల్వే గేట్ దాకా అభివృద్ధి చేయడం జరుగుద్ది. నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా ఏ రోడ్డుకి కూడా 1 రూపాయి నిధులు కేటాయించిన సందర్భం లేదు. ఏ విధంగా స్థానిక సంస్థల నిధులు అవ్వచ్చు, ఆర్ఎండ్బి అవ్వచ్చు, నాబార్డ్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎన్ఆర్జీఎస్ అవ్వచ్చు, మున్సిపాలిటీ నిధులు అవ్వచ్చు, ఎక్కడన్నా కానీ 1 రూపాయి కూడా పక్కదారి పట్టకుండా అంటే వేరే వాటికి ఖర్చు పెట్టకుండా కేవలం అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచాం. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. నిన్న తల్లికి వందనం, ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో ప్రతిదీ కూడా అమలు చేస్తాం, అభివృద్ధి కూడా ముందుకు పరిగెత్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.